ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పెసరపప్పు పెట్టుమంటారా, తింటారా? పెసరపప్పు అంత మంచిది కాదమ్మా వైద్యశాస్త్ర ప్రకారంగా. పోనీ కందిపప్పు పెట్టుమంటారు. కందిపప్పు ఏమో జీర్ణశక్తిని తగ్గిస్తుంది. మరి మినపప్పు మేధను పాడు చేస్తుంది. మరి ఉప్పుడు బియ్యం పెట్టుకుంటారు. ఉప్పుడు బియ్యం తప్పుడు అవుతుంది, మంచిది కాదు. పోనీ సన్న బియ్యం సన్నబియ్యం అవుతుంది. ఆఖరి వరకల్లా దేనికి కావాలి వైద్యశాస్త్రం అంటే ఎండిపోయిన వంకాయ వరకు ఉంటే పెట్టు అన్నట్టు వాడు. అది ఇంత పట్టుకున్నాడు, వచ్చిండు వాడు. ఇక జ్యోతిష్కుడు ఎక్కడికి పోవాలండి అని విస్తరాకులు దేనిపోవాలి కనుక మోతకాకు చెట్టు దగ్గరికి పోయిండట. మోటా టీటు పుబ్బ మగపుబ్బ ఉత్తరాపాదం సింహం. అబ్బో, దీనికి అష్టమాన శని ఉన్నది. ఈ చెట్టు ఆకులు వనికిరావు మాకు. మోతుకు చెట్టు వదిలిపెట్టిండు, మర్రి చెట్టు వదిలిపెట్టిండు. అన్నీ పోతే గ్రహచారం దేనికి బాగుందంటే జంపి చెట్టుకు ఆ గ్రహచారం బాగుందట. జంపి ఆకులు తీసుకొని వచ్చాడు. ఇక గతి విస్తళ్ళు ఎట్లా కొట్టుకోవాలి? సంగీతపరుడు వెళ్ళాడు, చింత చెట్టు కింద కూర్చున్నాడు. తదరి నా 2 గంటలు వాయించినా ఒక్క కాయ రాయాలి, రాలేదండి. కొంకెం పెట్టి కుదిరితే వస్తుంది, కానీ ఇలా వస్తుంది అది. ఇక తర్క పండితుడు, వానికి అన్ని సందేహాలు. నెయ్యి పోసిచ్చింది ఒక అమ్మ. అయ్యా, మంచి బరి నెయ్యి అయ్యా, ఇది బ్రాహ్మణులు వేసుకొని తింటే మీకు చాలా సంతోషం అవుతుంది అంటే గిన్నె పట్టుకున్నాడు, నేతి గిన్నె. ఆలోచన వచ్చింది. ఘృతాధారంతో పాత్రంబా పాత్రాధారంతో ఘృతంబా. నెయ్యి కంటుకొని గిన్నె ఉన్నదా, గిన్నె కంటుకొని నెయ్యి ఉన్నదా? నెయ్యి ముఖ్యమా, గిన్నె ముఖ్యమా, గిన్నె ముఖ్యమా, నెయ్యి ముఖ్యమా అని పోలేసాడు. ఏమైపోయింది ఇప్పుడు? అరే, పాత్రాధారంతో ఘృతంబా. నెయ్యిన పాత్ర ఆధారం చేసుకొనే ఉంది. విషయం అయితే తెలిసింది, నెయ్యి అయితే పోయింది. ఎప్పుడు వండుకోవాలి, వీళ్ళు ఎప్పుడు తినాలి? అట్లాంటి వాళ్ళు ఈ ఆనందయోగి కూడా దేని ప్రతిదానికో వంక పెడుతున్నాడు. బట్ట దానాలు తీసుకుంటే, భయ్యం దానం తీసుకుంటే, పప్పులు దానం తీసుకున్నా, బంగారం. అయ్యా, మరి ఏ దానం తీసుకుంటే దోషం లేదో చెప్పు. భార్యకు విసుగు వచ్చింది. ఏమీ లేదు, ఉనక దానం పడితే దోషం లేదే అన్నాడు. ఏం చేసుకోను, ఉనక దంపుడు. కాలం గడుస్తుంటే భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంది ఈమె గొప్పనైనా ఏ భక్తురాలు అంటే రామభక్తురాలు. రాముణ్ణి ప్రార్థన చేస్తుంది. మా ఆయనకే నడు మంచి బుద్ధి వస్తుంది స్వామి. ఈ 18 మంది పిల్లల్ని ఎట్లా పోషించాలి నేను? కాలం గడిచిందండి. ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఊళ్ళో రాజుగారింట్లో వివాహం జరుగుతుంది. మామూలు పురోహితం వేరు, రాసపురోహితం వేరు. రాజుగారింట్లో ప్రత్యేకంగా ఉంటుంది పురోహిత విధానం అంతా. ఆ రాజుగారి పురోహితునికి రాజుగారి కూతురు పెళ్ళి. ఆ పెళ్లి చేసే పురోహితునికి జ్వరం వచ్చింది. రాజా, చలి జ్వరం వచ్చిందయ్యా నాకు. మంత్రాలు చదువుదామంటే నోరు వణుకుతున్నది కనుక అపస్వరేణ దుర్దశ. అటువంటి మంత్రాలు చదివి మీ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుండదు కనుక. మరి ఎట్టనయ్యా, రేపే కదా పెళ్ళి, ఏం చేయాలి? నాకు రాత్రే వచ్చింది జ్వరం. అయితే ఒక పని చేయండి, మంత్రాలు చెప్పడానికి ఎవరన్నా ఒక మంచి వాడిని పిలవండి, తంతు కావలిస్తే నేను చేస్తాను. ఎవరున్నారయ్యా ఈ ఊళ్ళో మంత్రం చెప్పేవాళ్ళు మన రాజ్యంలో అంటే? మహారాజా ఉన్నాడు, కానీ ఆయన బయటకు వచ్చేవాడు కాదు. ఆనందయోగి అని ఆయన ఉన్నాడు పాపం. దేవశర్మ ఈ జన్మలో ఆయనే, పూర్వజన్మలో ఆనందయోగి ఉన్నాడు, కానీ ఆయనే నువ్వు శాసనం చేసి రమ్మంటే వచ్చేవాడు కాదు. మరి ఏం చేయాలి? ఏమీ లేదు, అక్కడికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చెయ్యి. ఆ బ్రాహ్మణోత్తముడు, అయ్యా మా బిడ్డ కాదు మీ బిడ్డలాగా అనుకోండి, పెళ్లి చేయండి రండి అని ప్రార్థన చేయి. ఆయన బుద్ధి పుడితే వస్తాడు.
పోయినాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో భాగంగా భార్య అందట, ఏమయ్యా ఇన్నాళ్ళు సంపాదించకుంటే మానే, ఒక్క రాజుగారి కార్యం చేస్తే మన దరిద్రమే పోతుంది ఆయన ఇచ్చే సంభావనకు, పో నాకు చేయరాదే పెళ్ళి, నువ్వు చేసేదే ఉంది కనుక వేరే పురోహితుడు ఉన్నాడు, నువ్వు మంత్రాలు చదువు. ఈయన పెళ్లి చేస్తేనా పాపం. మరి ఆ పురోహితుని దగ్గరికి పోయింది ఇక కష్టంగా. బాబు మొదలు ఎవరు వస్తారు పెళ్ళికి? మొదలు గణపతి పూజ ఉంటుంది, ఆహా, తర్వాత గౌరీ పూజ, తర్వాత ఇంద్రాది లోకపాలకులు, ఆ తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత ఇతరత్ర దేవతలందరూ కూడా వస్తారు. ఈయనకు రోజు వచ్చి కళ్ళబడుతున్నారండి ఆ దేవతలంతా కూడా ఈయన పూజ చేసుకుంటున్నప్పుడు. గట్నే వస్తాడేమో అనుకున్నాడు. అయిపోయింది. అయ్యా మరి గణపతిని ఎట్లా రావాలి? ఇగో ఇది పసుపు ముద్ద ఇక్కడ పెట్టాను, ఈ పసుపు ముద్ద మీద మీరు మంత్రం చదివితే గణపతిగా భావించవచ్చు. భావించడం ఏమిటో వస్తాడు ఆయనే అన్నట. ఈయనెవరు? ఈ యోగి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవర్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆయుష్శృణ్వన్నోధిభిస్సీదసాదనం గణపతియావాహయామి. అక్షంతలు వేసేవరకు ఇంకేం పసుపు ముద్ద వరిగిపోయింది, అందులోంచి గణపతి వస్తున్నాడు. ఎంత ఉన్నాడు గణపతి అంటే తాడి చెట్టు అంత అయిండు. ఈ గణపతి వచ్చుడు ఏమిటండి? అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. మరి ఈ మహానుభావుడికి రోజు కనిపించేవాడు ఆయన. దేవతల దర్శనం తప్ప ఇతర దర్శనాలకు ఒప్పుకోనటువంటి యొక్క మనస్సు కలిగిన వాడు వచ్చే గణపతి రానే వచ్చే అంత పెద్దగా కూర్చున్నాడు అక్కడ. రాజుగారికి జ్వరమే వచ్చింది, దెబ్బ గణపతిని చూడగానే గణపతి ఏమిటండి గిట్ట వచ్చాడు? అయ్యా వచ్చాడు, అర్ఘ్యం సమర్పయామి, చిన్నగా ఉదరణితోనే బిందెలతో తీసుకువచ్చి కాళ్ళు కడిగినారు. మరి పెద్ద గణపతి ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. పెళ్ళికి ఎన్ని వంటలు వండినరో అన్ని వంటలు గణపతి ఒక్కడే తిన్నాడు. అయ్యా మరి గిట్ల వచ్చింది గణపతి. అయ్యా ఇప్పుడు గణపతి వచ్చిండు, ఇంకా కొద్దిగా అయితే గౌరవం వస్తుంది. ఆ తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత దిక్పాలకులు, ఆ తర్వాత దేవతలందరూ కూడా వస్తారు. ఆ మంత్రం తంతు చేసే బ్రాహ్మడు ఇంటి పురోహితుడికి ఎన్నడన్నా గణపతిని చూసిండు ఆయనే. వెంటనే మూర్ఛపోయాడు. వచ్చిన వాళ్ళు సగం మంది మూర్ఛపోయారు. మహారాజా ఇది ఏమిటయ్యా ఈ గణపతి రావడం ఏమిటి? రాజా మీరెప్పుడు ఈ గణపతి పూజ చేస్తే గణపతి రాడా? గిట్ల వస్తే మేము ఎక్కడ బతుకుతాం? ఏదో పోక చక్కెర మీద 2 అక్షంతలు వేస్తే బెల్లం ముక్క పెడితే తినిపోవాలి, కానీ గిట్ల వచ్చి కూర్చున్న తర్వాత ఈ వంటలన్నీ ఆయనకైతే నీ పెళ్ళికో దండం, నీకో దండం, నీకు ఇచ్చే సంభావన ఇస్తా, తీసుకొని ఇంటికి వెళ్ళిపోమన్నాట. ఆహా, పూర్తి పెళ్లి చేయండి, సంభావన తీసుకోకూడదు. శాస్త్రం మరి అది ఎట్లా ఉన్నది? ఇంటికి వెళ్ళిండు, చేతులు ఒప్పుకుంటూ వస్తున్నాడట. ఎవరు? బ్రాహ్మణోత్తముడు. భార్య నిలబడ్డది. ఏం చేస్తాడో రాజుగారింటికి పోయినవాడు, ఉత్త చేతులు ఊపుకుంటే వస్తుంటే చూసినాయట. ఏమండి అయితే రాజుగారు కదా, వెనక బండ్ల మీద వస్తున్నదేమో సామాను, ఎందుకోసం అంటే ఈయన మోసకపోలేడు కదా అని వస్తే, ఏమైందయ్యా పెళ్ళి సుముహూర్తం కాకముందే వచ్చి, ఏం సుముహూర్తమే, గణపతి వచ్చే వరకే వాళ్ళు గదగద వణికిపోయినారంతా. ఏ గణపతి వచ్చుడేమండి అంటే గణపతి రాడా? పూజ చేస్తే వస్తాడు కదా. నా ప్రారబ్ధ కర్మ, ఎక్కడి నుంచి దొరికావా నువ్వు? ఈ పిల్లలను చూడు, ఒకసారి ఎండిపోతూ ఉన్నారు వాళ్ళు. అయితే నేనొక కోరిక కోరుకుంటా, తీరుస్తావా? ఇలా ఎందుకు జరిగిందని ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆయన పూర్వజన్మలో ఎవరో తెలిసిందండి. నేను ఆనందయోగిని, ఆనందంగా ఉండకుండా చిన్న మాట మాట్లాడినా, నేనే సంసారినైతే యోగింత దూరం వచ్చింది కథ. అందుకోసమై నీకు బంగారం ఇస్తాను, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చా అన్నాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోవడం నాకు మంచిది, ఆ బంగారంతో పిల్లగాళ్ళను సాదుకుంటాను. గొడ్డలు తీసుకున్నాడు, రాగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఓం సువర్ణం గర్వం పరివేది వేనం ఇంద్రస్యాత్మానం దిశదాచరంతం అనుకోటి. చెట్టు మొత్తం బంగారం అయిందండి. అందుకే పెద్దలు నామ అనుష్ఠాన జపాన్ని చేసేటువంటి వారికి ఎటువంటి శక్తిని ఇస్తాడట భగవంతుడు అంటే, వేరే శక్తిని ఏది ఇయ్యడండి, తనంత వాణిగా చేస్తాడట భగవంతుడు. అటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క స్థితి మనం ఒక తరంగం కాగానే
కథలోకి వెళ్ళిపోదాం. గోపాలకృష్ణ భగవానికి జై. పెంచు. హలో, కొంచెం ఇది కూడా పెంచితే భావములోన బాహ్యమునందును గోవింద గోవింద భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరియవతారములే అఖిల దేవతలు హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండములు హరియవతారములే అఖిల దేవతలు హరిలో బ్రహ్మాండములు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనస హరి 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 హరియనవో మనస భావములోన బాహ్యమునందును బమ గమబని బమ గమబని ధని బమ బమ గమ గగత గమ గమ బని బమ గమ బని సగని ధని బమ ధని బమ గమ సగమ అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రిమిరానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో పమగమ పమగమ గగతని గమ పమ గమ బని బమ గమ బని బ
పని బమ గమ ని బమ గమ పని దని బమ గమ గగ దని ద మగ స పమ గ స ని బమ గ ద సని బమ గ ని బమ గ స గమ ప గమ గ బమ ని బ స ని బమ ప గమ పని దని బమ గమ పని ద పని ద ని ద ని ద ని ద ని ద ని బమ గమ పని ద పని ద గ ని ద గమ బమ గమ గ ని ద ని బమ ప తా ని బమ ని బమ గ గమ పని ద భావములో బాహ్యమునం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. పెద్దగా అనొచ్చు, పర్వాలేదు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. భావములోన జయబలో వేణుగోపాల మహారాజుకి. గురువుగారి ఆజ్ఞతోటి గురువుగారు ఒకసారి అంటే గురువుగారు ఎప్పుడూ కూడా వారి ప్రవచనాల్లో ఎల్లారెడ్డిపేట గురించి చెప్తూ ఉంటారు. ఇవాళ ఇంకో గొప్పతనం కూడా తెలిసింది. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు హరినామ సంకీర్తన జపం చేసి ఉంటారు కదా. ఆ జప ప్రభావం ఏంటి అంటే మామూలుగా మీకు ఎవరికీ శాస్త్రీయ సంగీతం తెలియదు, కానీ మీరందరూ శాస్త్రీయ సంగీతాన్ని ఉపయోగించారు ఈవేళ. ఎలా అంటే ఇప్పుడు నేను గమబ అని ఒక ప్రయోగం చేశాను, కానీ మీరు ఎక్కడా తాళం తప్పకుండా తాళం వేశారు. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. జై శ్రీరామ్. విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానై మాయాగుణైరనుయుగం విగృహీత దేవాః తే బ్రహ్మ విష్ణుగిరిశా ప్రణతోస్మ్యహం తేభ్యః కయేవ భవతాం మయివోపహూతాః. एको मयेह भगवन् विविधप्रधानैः चित्तीकृतप्रजननाय कथं नु यूयन् अत्र गतास्तनुभृतां मनसोऽपि दूराभृता प्रसीदत महानिह विस्मयो मे इति तस्य वचं श्रुत्वा त्रयस्ते विबुधर्षभ प्रत्याहुर्षक्षया वाचा प्रहस्यातमृषीं प्रभो. यतः कृतस्ते सङ्कल्पो भाव्यन्ते नैव नान्यथा सत्सङ्कल्पते ब्रह्मन् यद्वै ध्यायते वयम् अथास्मन्तं सदा भोस्ते आत्मजालोकविश्रुताः भवितारोङ्गभद्रन्ते विप्रश्यन्ति च तेजसा. పతివ్రతామ తల్లులలో అనసూయాదేవి ఒక మహాత్మమైనటువంటి ఒక పతివ్రత. అనసూయ అంటే ఆ పేర్లోనే ఉంది. అనసూయలోంచి నా తీసేస్తే అసూయ అయిపోతుంది. అసూయకు నా పెడితే అనసూయ అవుతుంది. అట్లాగే ఆమె భర్త పేరు ఏమిటంటే అత్రి మహర్షి.
అత్రి అంటే మూడు లేదు. ఏం మూడు లేవు? ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద ఉదాసీనత, ఎవరి మీద ద్వేషం ఏమీ లేని మహనీయుడు ఆయన. భగవంతుని దయ వలన ఆయనకు కోరిక కలిగింది, సంతానం కలగాలి. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారండి? దత్తత తీసుకుంటారు. భగవంతుడే దత్తునిగా వచ్చాట దత్తాత్రేయ స్వామిగా ఆయనకు. అంటే పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు, పతివ్రత మహత్యం అంత గొప్పదా అంటే? కాదా మరి? పతివ్రత అంటే కేవలంగా పతిని దైవంగా, పతిని అంటే భర్తను, తల్లిని, తండ్రిని, మామగారిని, అత్తగారిని అందరినీ కూడా దైవీభావం చేత చూడగలిగిన వాళ్ళు ఎవరైతే లోకంలో ఉంటారో వాళ్లకు అనంతమైన భగవంతుని యొక్క శక్తి, ఏ తపస్సు, ఏ జపము, ఏ తపం అవసరం లేదు, కేవలం సేవ అంతే. ఆ సేవతోనే వాళ్ళు తరిస్తారు. అలాంటి మహత్యం కలిగినటువంటిది అనసూయాదేవి. శ్రీవైకుంఠానికి వెళ్ళాడు నారద భగవాన్. వెళితే అక్కడ ఎందుకో ముగ్గురు ఉన్నారు. లక్ష్మీదేవి ఉంది, పార్వతీదేవి ఉంది, సరస్వతీదేవి. పరమాత్మకి ఇష్టమైంది ఏమిటి, ఇష్టం కానిది ఏమిటంటే, ఇష్టమైంది అహంకారం లేకుండుట. ఇష్టం కానివేమిటట భగవంతునికి అంటే, ఒకటి అబద్ధాలు, రెండోది నటన. నటిస్తూ ఉంటారు కొంతమంది, ప్రేమ లేకున్నా ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. ఆ నటన ఆయనకు నచ్చదు. మరి అహంకార మమకారాలు అన్ని లోకాలలో ఉన్నాయంటే అన్ని లోకాలలో ఉన్నాయి. స్వామి నారద భగవాన్తోని పతివ్రతామ తల్లుల గొప్పతనాన్ని లోకాలకు చాటవేయాలి. స్వామి ఏ లోకాలకో కాదు, ఈ లోకం నుంచే స్టార్ట్ చేస్తాను. నారద భగవానుడికి ఏమిటంటే కావలసింది ఏమిటి? లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే లోకంలో తెలియని వాళ్లకు తెలియవలసింది ఏమిటో చెప్పడం అనేటువంటిది లోక కళ్యాణం. అంటే మనం ఏమంటాం? లోక కళ్యాణార్థం అంటే, కళ్యాణం అంటే పెళ్ళని మాత్రమే అర్థం కాదు. తెలియని విషయాలు తెలియడం అనేటువంటిది నిజమైన కళ్యాణం జీవునికి. కనుక అక్కడ ముగ్గురు కూర్చున్నారు ఒక్కచోట. ముగ్గురొక్క చోట కూడిన సుగుణాకర పట్టపగలు చుక్కలు కొడుతూనే సామెత చెప్తారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు ఉన్నారట. స్వామి యొక్క మనస్సులో ఉండే భావాన్ని గ్రహించాడు నారద మహర్షి. వాళ్ళు అడుగుతున్నారట. సహజమండి, మనం కూడా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, కార్యక్రమానికి మనం వెళ్ళలేదనుకోండి, వెళ్ళి వచ్చిన వాళ్ళని గురించి మాట్లాడుతుంటాం. ఏమండి మీరు వెళ్ళారట కదా? వెళ్ళానండి. అక్కడ నా మాట ఏమన్నా వచ్చిందా? అయ్యయ్యో, నీ గురించి అర్ధగంట మాట్లాడుకున్నాం. ఏమిటో అది చెప్పు కొంచెం. తన గురించి తాను చెప్తే ఏదో ఆనందం. వాళ్ళు కూడా అడుగుతున్నారట, నారద మహర్షి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేనండి చాలా లోకాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. భూలోకంలో మా గురించి ఎవరన్నా ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని అడిగాడు. అమ్మా, ఇప్పుడు భూలోకంలో మాట్లాడుకునే మాటలన్నీ కూడా మీ గురించి తక్కువ, మరి ఎవరి గురించి ఎక్కువ? అక్కడ అనసూయమ్మదేవి పతివ్రతామ తల్లి, ఆమె గురించి మాట్లాడుతున్నారు అనిపించిందట. మాకంటే గొప్పదా ఏమిటి? చదువులో ఈమె, ఐశ్వర్యంలో నేను, శక్తిలో ఈమె. వాడికేం తెలియదా అండి? వాడు మహాతల్లుడు. మన లోకానికి మనకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంగా ఈ కథ చెప్తారు. మనకేముంటుందంటే అహంకార మమకారాలు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటాయట. మనకు ఈ కథా రహస్యం తెలియాలి. ఆ పతివ్రతామ తల్లి గురించే మాట్లాడుతున్నారు అంటే కొంచెం వీళ్ళకి అనిపించిందట. అయితే మరి అంత గొప్పదా ఆమె? అంత గొప్పదా ఏమిటమ్మా? చాలా గొప్పది. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆమె గొప్పతనం ఏమిటో మీకు చెప్తాను అన్నట. సరే, జరిగింది. భూలోకానికి వచ్చాడు నారద మహర్షి. అక్కడ నర్మదా నదీ తీరంలో కాసేపు స్నానం చేసుకొని సంధ్యావందనం చేసుకున్నాడు.
మనకు అప్పుడప్పుడు గంగకు వెళితే చిన్న చిన్న రాళ్ళు ఏరుకుంటామండి, తమాషాగా ఇంట్లో పెట్టుకుందాం. ఈయన కూడా పోయినన్ని ఇంతింత రాళ్ళు ఏరుకున్నాడు. అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళాడు. అమ్మా ఆకలేస్తోంది అన్నాడట. ఆకలేస్తుందా మహాత్మా? ఏం కావాలి? అపక్వాహారమా? పండ్లు పలహారాలు కందమూలాలు పెట్టాలా? వండింది పెట్టాలా అంటే ఏమోనమ్మ తిన్నయే తిని విసుగు.